స్వామి కార్యం స్వకార్యం నెరవేరాలన్నా, పుణ్యం పురుషార్థం కలిసి రావాలన్నా తొలి పండుగ వినాయక చవితి నాడు ఏకదంతుణ్ణి పూజిద్దామంటున్నారు వికాస తరంగిణి సంస్థ వారు. మట్టితో తయారు చేసిన వినాయకుణ్ణి ఆరాధించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. హిందువుల మొదటి పండుగైన వినాయక చవితిని వాడవాడలా వైభవంగా నిర్వహిస్తారు. చవితి రోజున ప్రతి ఇంట బొజ్జ గణపయ్య విగ్రహానికి పూజలు చేస్తారు. అయితే వినాయక ప్రతిమల తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని రసాయనాల ఉపయోగం పెచ్చుమీరింది. దీంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని వికాస్ తరంగిణి సంస్థ కోరుతుంది. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కోన్రు మురళీమోహన్ చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీని వికాస్ తరంగిణి చేపట్టింది. రాజాం పట్టణంలోని 2000 మట్టి గణనాథుల ప్రతిమలను ప్రజలకు వికాస్ తరంగిణి సంస్థ అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజాం ఎమ్మెల్యే కోన్రు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని ఈ సందర్భంగా అన్నారు.